నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ. ఇకంటే ఇంకా పొద్దున్నే లేచాను ఫ్రెండ్స్ 5:30కే. ఇప్పుడు 5:30కే తెల్లవారిపోతుంది కాబట్టి 5:30కే లేచాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా వాకిలి ఊడ్చుకుంటున్నాను. ఊడ్చేసి ఇంకా వాటర్ చల్లేసి చీపురుతో చిమ్మేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి చిమ్మేసి ఇంకా చాక్పీస్తో ముగ్గేస్తున్నాను. ముగ్గు లేదు, అయిపోయింది. మాకు ఇటువైపు ముగ్గు అమ్మేవాళ్ళు రావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఆన్లైన్లో ఏం బుక్ చేస్తాంలే అని చెప్పేసి నేను మీషోలో ఏం బుక్ చేస్తాంలే అని చెప్పేసి ముగ్గు కూడా చాక్ పీస్తో వేస్తున్నాను అనమాట. చాక్ పీసులు కొనుక్కొచ్చి ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవ్వరూ వెయ్యరు. ఇంకా నేను ఒక్కదాన్నే వేసుకుంటాను అనమాట. మంగళవారం శుక్రవారం వేసుకుంటాను. వేసి ఇంకా పసుపు కుంకుమ కొంచెం చల్లుకుంటాను అనమాట. మరీ బోసి వాకిలు ఉంటే బాగోదు, అందరూ వేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇగోండి 5 చుక్కల ముగ్గు వేశాను. చిన్నదే సింపుల్గా వేస్తాను అనమాట. ఇంకా పండుగలప్పుడు పెద్దవి వేస్తాం కదా, ఇంకా అందుకని ఇలాంటప్పుడు చిన్న ముగ్గు, ఇదిగోండి చిన్న ముగ్గు వేసుకున్నాను. చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్, చిన్న చిన్న ముగ్గులే బాగుంటాయి పెద్ద పెద్ద ముగ్గుల కన్నా. ఇదిగోండి ఇంకా వంటగదిలోకి వచ్చేసాను అనమాట. ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టి వాకిలి ఊడ్చి ముగ్గు వేసాను. ఈలోపు అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి అన్నం ఉడికేసింది. ఇంకా నీరు తీస్తుంది అనమాట. ఇంకా మూత పెట్టేసి ఇంకా కర్రీకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈరోజు ఆలు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఆలు క్యారెట్ ఫ్రై అనమాట. ఆలు పీల్ తీసేసాను, బంగాళదుంప చెక్క అంతా తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసాను. అవి వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాను. తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేగిన తర్వాత ఇదిగోండి బంగాళదుంప క్యారెట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్ వేసాను అనమాట. ఆ వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై కూరల్లో స్టార్టింగ్లో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. ఇగోనికి మా అబ్బాయికి బాక్స్ పెట్టేశాను అనమాట. ఆలు క్యారెట్ ఫ్రై వేసేసి ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇగోండి మా ఇంటి ముందు చెట్లు అనమాట, కనకాంబరం చెట్లు పెట్టాను ఫ్రెండ్స్. మొన్న వర్షాలకి మొలిచినాయి. ఇగోండి ఇంకా పువ్వులు కూడా పూసినాయి. ఇది గోరింటాకు చెట్టు, ఇదేమో శంకు పువ్వుల చెట్టు అనమాట. ఇవేమో టమాటాల చెట్లు వేసాను ఫ్రెండ్స్. టమాటాలు కాస్తున్నాయి. మన సొంత చేతులతో మనం నాటి పెంచిన మొక్కలంటే ఎంతో ప్రేమగా ఉంటాం కదా ఫ్రెండ్స్. ఒక ఆనందం కూడా అనమాట. మన చేతితో పెంచిన చెట్లకి ఆనందంగా ఉంటుంది. దానికి పువ్వులు పూసిన కాయలు కాసిన ఎంతో సంతోషంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇగోండి నేను నాటిన చెట్లకు కూడా ఇగో టమాటాలు కాసినాయి. చాలా హ్యాపీగా ఉందన్నమాట. మన చేతులతో గుంటతో గింజలు వేసి నీళ్లు పోసి చెట్లు వచ్చిన తర్వాత కాయలు కాస్తే చాలా హ్యాపీగా ఉండిద్ది ఫ్రెండ్స్. నాకు మాత్రం ఆ చెట్టు టమాటాలు 6 కాయల దాకా కాసినాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా కాసిందనమాట. కనకాంబరాలు అయితే పువ్వులు కూడా పూస్తున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే నాకు మాల కట్టడం ఒకటే రాదు, అందువల్ల ఇంకా అప్పుడప్పుడు దేవుడికి పెడతా ఉన్నాను ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇగోండి ఇంకా రాగి జావ కాస్తున్నాను అనమాట మా వారికి. 2 గ్లాసులు వాటర్ పోసి అందులో 3 స్పూన్ల రాగి పిండి వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. కలుపుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను. ఇదిగోండి సాల్ట్ వేసాను, కాగుతుందనమాట రాగి జావ. ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్, పిల్లలకి రోజు 1 గ్లాసు రాగి జావ పాలు పోసి ఇవ్వండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగోండి ఇంకా ఇల్లంతా చిమ్ముకుంటున్నాను అనమాట. ఈరోజు మా పెద్ద అబ్బాయి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గరే ఉన్నాడు. చిన్న అబ్బాయి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. రేపు సోమవారం, ఇది ఆదివారం రోజు వీడియో అనమాట. సోమవారం నుంచి 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అనమాట. మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అనమాట. జాగ్రత్తగా రాయమని చెప్పండి ఎగ్జామ్స్. వాళ్ళకి కావాల్సినవన్నీ పెన్ను, పేపరు, పేపర్లు కదలండి, పెన్సిల్, స్కేల్స్ అన్నీ మర్చిపోకుండా కొనివ్వండి. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వాళ్ళు ఏమైనా మర్చిపోతారేమో, మీరు ఒకసారి దగ్గరుండి అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. అన్నీ వివరంగా చెప్పండి. ఎగ్జామ్ సెంటర్లో దిగబెట్టి రండి. మీకు తెలియదని కాదు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. మా అబ్బాయి కూడా 10th క్లాసే కాబట్టి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా మజ్జిగ కూడా రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక బాటిల్లో, ఇది 1/2 లీటర్ బాటిల్ అనమాట. ఇందులో ఒక 1/2 గ్లాసు పెరుగు వేసి, సాల్ట్ వేసి, 1 గ్లాస్ వాటర్ పోసి బాగా గిలకొట్టి
ఇంకా బాటిల్ నిండా నీళ్లు పోసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. మజ్జిగ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మజ్జిగ కవ్వంతో చిలికి ఇదంతా చేసే బదులు ఇలా సింపుల్గా చేసుకుంటే మజ్జిగ రెడీ అయిపోతాయి అనమాట. ఇంక ఇలా చేసి ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. పిల్లలు కావాలంటే పిల్లలు, మా వారు ఎవరో ఒకళ్ళు తాగేస్తూ ఉంటారనమాట. రోజు ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా పెద్ద బాటిల్ ఉంటే పెద్ద బాటిల్ అయినా వేసేయండి. ఇది 1/2 లీటరే కాబట్టి నేను అర గ్లాస్ పెరిగే వేసాను. అదే 2 లీటర్ల బాటిల్ అనుకోండి, 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ ఉండిద్ది కదా, ఆ 10 రూపాయల పెరుగు ప్యాకెట్ వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం నీళ్ళు పోసి బాగా గిలకొట్టండి. గిలకొట్టిన తర్వాత నిండా నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేయచ్చు. ఇదిగోండి నైట్ పరవాన్నం కాసాను. అది కొంచెం ఉంటే ఇంకా పాలు వేడి చేసి అందులో వేసాను. చిక్కబడిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అందుకని దానిలో కొంచెం పాలు పోసేసి కలుపుకొని గ్లాసులో పోసుకొని నేను తాగేసాను అనమాట. మళ్ళీ పిల్లలకి ఎందుకులే రాత్రిదని చెప్పేసి ఇంక నేనే వేడి చేసుకొని తాగుతున్నాను. ఇంక ఎండాకాలం కాబట్టి చలవ వస్తువులు తినాలి ఫ్రెండ్స్. పుచ్చకాయలు, సబ్జా నీళ్ళు, పరవానము, కొబ్బరి బొండం నీళ్ళు, మజ్జిగ, ఇవన్నీ చల్ల వస్తువులన్నీ పిల్లలకి ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు తెలియదని కాదు, నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను అన్నమాట. తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్. ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు, ఎలా ఉన్నారు? ఎండలు స్టార్ట్ అయిపోయినాయి బాగా. ఇగోండి ఇంకా చెత్త బండోళ్ళు వచ్చారనమాట. డస్ట్బిన్ బయటే పెట్టేసి వచ్చాను. నేను వెళ్ళి వేసి వచ్చే కంటే పని ఆగిపోయిద్ది కదా అని చెప్పేసి ఇంకా డబ్బా అక్కడ పెట్టేసి వచ్చాను. వాళ్ళే వేసుకొని వెళ్ళిపోతారనమాట. మనం పని చేసుకుంటే మధ్యలో వెళ్ళి వేసి పని ఆగిపోయే కంటే ఇంకా అక్కడ పెట్టేస్తే వాళ్ళే వచ్చి వేసుకెళ్తారనమాట. అక్కడ పెట్టేస్తే ఒక పక్కకి పెట్టామంటే నేను అంతే చేస్తాను. ఇక్కడ ఇంకా వాళ్ళే వచ్చి వేసుకొని వెళ్ళి ఇంకా డబ్బా అక్కడ పెట్టేస్తారు. నేను తర్వాత బయటికి వెళ్ళి ఆ డబ్బా క్లీన్ చేసేస్తాను. ఇదిగోండి ఇంకా మా అబ్బాయి కాలేజీకి వెళ్ళలేదన్నమాట. హెల్త్ కొంచెం బాగలేదని చెప్పేసి ఇంకా పడుకున్నాడు. ఇదిగోండి ఇంకా బట్టలు కూడా తడిపి పెట్టేస్తున్నాను అనమాట. అంట్లు ఎక్కువ లేవు ఫ్రెండ్స్, సాయంత్రం కడుక్కోవచ్చులే అని చెప్పేసి అంట్లు పని పెట్టుకోలేదు. ఇంకా బట్టలు మాత్రం తడిపి పెట్టేస్తున్నా సర్ఫ్ వేసి. ఇదిగోండి ఇంకా వాటర్ పట్టేస్తున్నాను. ఇంకా బట్టలన్నీ తడిపి పెట్టేస్తున్నాను. ఇంకా ఉతికేసేసి ఇప్పుడైతే మిరగాయలు లేవు ఫ్రెండ్స్, అయిపోయినాయి. వాళ్ళు మళ్ళీ సోమవారం వచ్చేస్తారంట. శని ఆదివారాలు మార్కెట్కి సెలవు అనమాట. అంటే మార్కెట్ యార్డ్కి సెలవు అంట. సోమవారం తెచ్చేస్తామన్నారు. ఇంక ఈ 2 రోజులు సెలవు అనమాట నాకు కూడా. ఇంకా బట్టలన్నీ తడిపేసేసి ఇంకా ఉతికేసాను అనమాట. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఉతికేసి ఇగోండి ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఎండలు బాగున్నాయి కదా, తొందరగా ఆరిపోతున్నాయి బట్టలు మాత్రం. మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. కంఫర్ట్ పెడుతున్నాం కదా, నేను కంపల్సరీగా పెడతాను ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తాయి బట్టలు మాత్రం. మిరగాయల మీద దగ్గర ఇప్పుడు నాకు 500 దాకా వచ్చినాయి ఫ్రెండ్స్. ఏదో ఒక చేతిలో ఉంటాయి కదా, ఆడవాళ్ళకంటూ చేతిలో ఉండాలి కదా. పిల్లలు ఏమన్నా అడిగినా కొనిపెట్టడానికి, మన సొంత ఖర్చులకైనా కానీ ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేను తీసుకున్నా. మా వారైతే అసలు వద్దంటే వద్దని గోల చేస్తున్నారు. మనం ఏమన్నా కొనుక్కోవాలనుకోండి, పిల్లలు ఏమన్నా అడిగారనుకోండి, ఇంకా వీళ్ళని అడిగి కొనిపెట్టాలి కదా. అదే మన చేతుల్లో ఉంటే మనమే కొనుక్కోవచ్చు కదా ఏమన్నా కావాల్సినవి. వాళ్ళు పని మీద బయటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు వచ్చేదాకా ఆగి వాళ్ళు వచ్చినాక కొనుక్కోవటం ఇదంతా ఎందుకులే, ఖాళీగా ఉంటున్నాను కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను. అవి నా చేతిలో ఉంటున్నాయి. ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది ఫ్రెండ్స్. అవసరానికి వాడుకోవడానికి పనికొస్తాయి. నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. ఎంతో కొంత వస్తున్నాయి, ఖాళీగా కూర్చోట్లేదు నేను కూడా అనేసి. ఇవన్నీ ఇంకా బట్టలన్నీ ఆరేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తాను. మిరగాయలు ఏం లేవు కాబట్టి కొంతసేపు మీటింగ్ చేసేస్తాను. ఇవన్నీ ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా మా వాళ్ళకి మధ్యాహ్నం అయ్యింది కదా, ఇంకా భోజనం అనమాట. ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసి ఇవన్నీ ఆమ్లెట్ వేసాను. ఇంకా మా వాళ్ళు తింటూ ఉంటారు. మా వారికి పిల్లలకి పెట్టి నేను తింటాను అనమాట. ఇవన్నీ తింటున్నారు. మా వారు, మా పెద్ద అబ్బాయి తింటున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఆమ్లెట్ వేసేస్తే, నేను ఉల్లిపాయలు వేస్తే తినను అనమాట ఆమ్లెట్. నాకు ఉల్లిపాయలు లేకుండానే ఇష్టము. ఇంకా వాళ్ళిద్దరికి వేసిస్తే వాళ్ళు తింటూ ఉన్నారు. మా వారు మా అబ్బాయికి పెడుతున్నారనమాట. సరిగా తినడు ఫ్రెండ్స్. తినకనే బాగోట్లేదు, నీరసం అంటూ ఉంటాడు. ఇంకా అందుకనే మా వారు కలిపి పెడుతున్నారు బలవంతంగా.
పిల్లలకి అంతే ఫ్రెండ్స్, ఈ ఎండలకి నీరసం వచ్చేసిద్ది తినకపోతే. గ్లూకోజ్ నీళ్ళు, కొబ్బరి బొండా నీళ్ళు, సబ్జా మజ్జిగ ఇవన్నీ తాపించండి, నీరసం వచ్చేసిద్ది. మా వాడు తినకనే నీరసం నీరసం అని 2 రోజులకు ఒకసారి సెలవు బట్టి ఇంట్లో ఉంటున్నాడు. అందుకని మా వారే చూసుకుంటున్నారు గట్టిగా పెట్టి. నా మాట అయితే వినడు ఫ్రెండ్స్. వాళ్ళ నాన్న అయితే వింటాడు, వాళ్ళ నాన్న మాట అయితే. ఇదిగోండి ఇంక ఇడ్లీకి నానబోస్తున్నాను అనమాట నేను. 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ వేస్తాను నేనైతే. ఇదిగోండి ఇంకేమన్నా పురుగు పుట్ర ఏమన్నా రాళ్ళు ఉన్నాయి ఏమన్నా అని చెక్ చేశాను, లేవు. ఇంకా శుభ్రంగా కడిగేసాను అనమాట. 1-2 సార్లు కడిగేసి సాయంత్రం మరేస్తాను అనమాట. పొద్దున్నే 10ంటికి కడిగి పెట్టుకున్నాను, సాయంత్రం 6-7ంటికి మిక్సీ వేసుకుంటాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.